హలో! 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 వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ టాలీవుడ్ కబ్‌లో. నేను మీ హోస్ట్ తేజ్ గారిని. ఈరోజు అంటే మీరు స్టార్టింగ్‌లో వినుంటే అలా 'అలనాటి రామచంద్రుడు' అని ఒక పాట ఉంటది గదా! ఆ పాట నాకెంత ఇష్టం అంటే, ఆ పాటలో ఉండే ఒక్క ముక్క నాకు కూడా అర్థమవుతుంది. నాకంత ఇష్టం ఆ పాట. కానీ నేను ఒకటే చెప్తానండి. కొన్ని పాటలు వినడానికి చాలా బావుంటాయి. కానీ ఆ పాటలు అర్థం చేసుకునే విధానం అంటే సింపుల్‌గా చెప్పాలంటే ఈ పాడ్‌కాస్ట్ ఇప్పటి వరకు ఒక 86 ఎపిసోడ్‌లు. ఇదే 86 ఎపిసోడు. మొత్తం దాంట్లో నీకు కొంత గొప్పో అర్థమై ఉంటది. ఓకే. ఈ అబ్బాయికి నిజంగా ఈ అబ్బాయికి తెలుగు రాదు. నిజంగా ఆడికి తెలుగు అర్థమవుతుందని అర్థం. బట్ ఏదో ఒకటి నా ఇష్టం వచ్చినట్టు నా ప్రయత్నం నేను నా పనులు నేను మానుకుంటూ నేనేదో ప్రయత్నం చేశాననమాట. సో, ఆ దారిలో వెళ్తున్నా. బట్ యాహ్! ఆఫ్‌కోర్స్ ఈరోజు మనం డిస్కస్ చేయబోయే సినిమా ఏంటంటే 'మురారి' ఆఫ్‌కోర్స్ స్టారింగ్ మహేష్ బాబు, సోనాలి బెంద్రే అండ్ డైరెక్టర్ బై మన కృష్ణవంశీ గారు. సో, యాస్ యూజువల్ ఈ సినిమా ఫస్ట్ మేము క్రెడిట్స్ చెప్తాం. సో ఈ సినిమాకి బ్యానర్ 'రాంప్రసాద్ ఆర్ట్స్'. దిస్ మూవీ స్టార్స్ ఆఫ్‌కోర్స్ ఇందాక చెప్పినట్టు మహేష్ బాబు, సోనాలి బెంద్రే, లక్ష్మి గారు, ద లేట్ కైకాల సత్యనారాయణ గారు, ద లేట్ సుకుమారి గారు, ద లేట్ గొల్లపూడి మారుతీరావు గారు, ఆహ్, ఇంకెవరు 'రవిబాబు' గారు, 'రఘుబాబు' గారు, ద లేట్ లక్ష్మీపతి గారు, అన్నపూర్ణ గారు, సుధ గారు, శివాజీ రాజా గారు, హేమ గారు, ద లేట్ ఎంఎస్ నారాయణ గారు, ప్రకాష్ రాజ్ గారు ఇన్ ఎ క్యామియో, నాగబాబు గారు ఇన్ ఎ క్యామియో, అచ్యుత్ గారు ఇన్ ఎ క్యామియో, లేట్ రెస్ట్ ఇన్ పీస్ సార్. అండ్ ఈ సినిమాకి ఎవరికైనా తెలియకపోతే ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఈయన చాలా సినిమాలు కనిపిస్తారు యాస్ ద పూజారి. కానీ ఈ సినిమాలో మళ్ళీ అదే రోల్ చేశారు. 'అతడు' సినిమాలో శర్మ గారు గుర్తుంటే ఆయన నిజమైన పేరు 'దీవి శ్రీనివాస దీక్షితులు'. కానీ ఇండస్ట్రీలో అందరూ ఆయన దీక్షితులు అని పిలిచేవారు. అన్‌ఫార్చునేట్‌లీ 2019లో ఆయన కూడా చనిపోయారు. సో, రెస్ట్ ఇన్ పీస్ దీక్షితులు గారు. కానీ సినిమాలో పూజారిగా నటించిన దీక్షితులు గారు ఈ సినిమాలో కూడా ఉంటారు. ఈ సినిమాకి సంగీతం కొట్టినటువంటి మణిశర్మ గారు నా ఆల్ టైమ్ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్. డైలాగ్స్ రాసినటువంటి శోభన్ గారు, ద లేట్ శోభన్ గారు. సినిమాటోగ్రఫీ బై సి. రాంప్రసాద్ గారు. నాకు బాగా ఇష్టం ఉన్న ఒక కెమెరామాన్. ఆయన పేరు మీరెక్కడైనా చూసారంటే 'మున్నా' సినిమా, 'అఖండ' సినిమా అండ్ 'లెజెండ్' సినిమాకి కెమెరామాన్‌గా పనిచేసిన నోటబుల్‌గా రీసెంట్ టైమ్స్‌లో పనిచేసిన ఒక కెమెరామాన్ రాంప్రసాద్ గారు. ఈ సినిమాకి ప్రొడక్షన్ డిజైన్ చేసినటువంటి ఎస్ఎల్ ప్రభాకర్ నాగ్. నేనొకటే చెప్తాను. నాకు తెలుగు చదవడం రాదు. సో, అందుకే క్రెడిట్స్‌లో ఆర్ట్ డైరెక్టర్ ఎవడనేది నాకు అస్సలు తెలీదు. కానీ ఐఎండీబీలో కొడితే ఆయన పేరే కనిపించింది. అండ్ దెన్ ఇంకోటి ఈ సినిమాకి ఎడిటర్, స్టోరీ, స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ చేసినటువంటి కృష్ణవంశీ గారు. ఈ సినిమాకి నిర్మాత నండిగం గోపి, రామలింగేశ్వరరావు అండ్ దేవిప్రసాద్ ఇందాక చెప్పినట్టు ఆన్ ద బ్యానర్ ఆఫ్ రాంప్రసాద్ ఆర్ట్స్. అండ్ ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అయిందంటే ఫిబ్రవరి 17, 2001 ఈ సినిమా విడుదలైంది. సో, ఈ సినిమా ఓపెనింగ్ థాట్స్ అండ్ కంటెక్స్ట్ గురించి చెప్పాలంటే అప్పుడు నేను చాలా సార్లు చెప్పాను. కానీ మరొకసారి చెప్తాను. నేను 2011లో అప్పుడు యూట్యూబ్ ఒక పెద్ద రైజ్ వచ్చిందనమాట. రైజ్ అయ్యే కొద్దిలో నేను చాలా తెలుగు సినిమా చూడడం చేశాననమాట. అంటే ఆ టైంలో ఏమైందంటే లైక్ 'శ్రీ బాలాజీ', 'ఆదిత్య వీడియో', 'తెలుగు ఫిల్మ్ నగర్', 'మ్యాంగో వీడియోస్' ఈ యూట్యూబ్ ఛానెల్స్ అన్నీ వాళ్ళు తెలుగు సినిమాలు యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయడం వాళ్ళు స్టార్ట్ చేశారన్నమాట. సో, అదే టైంలో మహేష్ బాబు పాత సినిమాలు లైక్ 'బాబీ', 'వంశీ', 'టక్కరి దొంగ', 'మురారి' ఇటువంటి సినిమాలు 'నిజం' ఈ సినిమాలన్నీ చూడడం జరిగేదన్నమాట. సో, అదే టైంలో ఈ సినిమా నేను చూశాను. 2011లో చూశాను యూట్యూబ్‌లో. అప్పుడు నాకు నచ్చింది. అంటే కొంచెం డిఫరెంట్‌గా ఉంది. అప్పుడు కొంచెం ఫ్రెష్‌గా అనిపించింది కథాపరంగా. ముఖ్యంగా దేనికైనా అంటే అన్నిట్లకంటే నాకు పాటలనేది చాలా అంటే చాలా నచ్చాయి. నా చైల్డ్‌హుడ్‌లో వన్ ఆఫ్ ద క్లాసిక్ ఆల్బమ్స్ ఇది. అండ్ ఈ సినిమాలో నాకు చాలా నచ్చినటువంటి పాటలున్నాయి. సింగర్స్ గానివ్వండి, లిరిసిస్ట్ గానివ్వండి అన్నీ. సో, ఆల్బమ్ అయితే ఒక మాస్టర్ పీస్. అండ్ ఇంకోటి ఈ సినిమాలో మహేష్ బాబు కెరియర్‌లో ఫస్ట్ బ్లాక్ బస్టర్. ఫ్యామిలీ ఆడియన్స్ అండ్ లేడీస్ ఆడియన్స్‌కి చాలా దగ్గరగా చేసిన ఒక సినిమా. కానీ యాజ్ యూజువల్ పాడ్‌కాస్ట్ పర్పసెస్ కోసం సినిమా మనం రీవాచ్ చేస్తాం. అండ్ నన్నెవరేసుకోకు నాకు సినిమా నచ్చలేదు. ఎందుకంటే ఈ సినిమా చాలా స్లో పేస్డ్‌గా ఒక క్రింజ్ విత్ రొమాంటిక్ ట్రాక్‌గా అండ్ ముఖ్యంగా నాకు చాలా చోట్ల బేసికల్లీ బోర్ కొట్టింది. ఎందుకంటే సినిమాలో పెద్దగా ఎక్కువ హైస్ ఆర్ అటువంటి ఎమోషనల్ మొమెంట్స్ లేకపోవడం వలన. ఇంకోటి సినిమా 3 గంటలు ఉంటది. అంటే అది ప్రాబ్లమ్ కాదు. స్టోరీ ఇంట్రెస్టింగ్ ఉంటే. బట్ ఈ సినిమాలో కథ ఇంట్రెస్టింగ్ ఉంది కాబట్టి నువ్వు కొంచెం ఇంట్రెస్ట్‌తో
లైక్ నీకు ఇంట్రెస్ట్ ఉంటది. కానీ నాకేమనిపిస్తదంటే 'కృష్ణవంశీ' గారి సినిమాలతో అది ఏజ్‌తో సహా సినిమాలు చాలా వరస్ట్‌గా తయారవుతాయి. నువ్వు ఏ సినిమా అయినా తీసుకో, నువ్వు ఆ టైంలో చూస్తే సినిమా బావుంటది. కానీ అదే సినిమా నువ్వెప్పుడు చూస్తే నీ నీకస్సలు ఎక్కదు. అంటే నీకు ఆ ఫ్రెష్ ఫీల్ ఉండదు. నీకు ఎలా చెప్పాలి? నీకు యాక్చువల్లీ చిరాకు తెప్పిస్తది. సో, నాకు ఈ సినిమా అట్లాగే ఈ సినిమా అలాగే అనిపించింది. సో, ప్లీజ్ నన్నెవరు ఏసుకోకు. నాకు అలాగే అనిపించింది రివర్స్ చేసే కొద్దీ. బట్ యాస్ యూజువల్ మనం ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి మనం చెప్పబోతాం. సో, ఈ సినిమా ఎట్లా కుదిరిందంటే 'కృష్ణవంశీ' ఒకరోజు ఒక ఊర్లో ఒక గుడిని విజిట్ చేసే కొద్దీ ఆయన ఒక కథ తెలుసుకున్నారనమాట. అక్కడ చాలా ఉన్న ఒక ఫేమస్ పర్సను ఆయన ముగ్గురు కొడుకులు ఏదో విచిత్రమైన కారణాల వలన వాళ్ళందరూ చనిపోయారు. ఒక 4 సంవత్సరాల క్రితం. సో, అక్కడ ఉన్న ఒక ఊరు వాళ్ళు, లోకల్ జనంతో మాట్లాడే కొద్దీ ఆయనేం చెప్పారంటే ఆ మనిషి ఒక లాబ్రాడోర్ ఒక లోవర్ మేబీ లోవర్ క్లాస్ నుండి, లోవర్ క్యాడర్ నుండి ఒకడిని చంపేసాడు. గుండాలు పెట్టి. అదే చనిపోయిన ఒక మనిషి వాళ్ళ భార్య ఈయన ఈయన గారి ఇంటికొచ్చి ఆయన బేసిక్‌లీ ఆయన ముగ్గురు కొడుకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద ఒక శాపమేసి, మీ ముగ్గురు కొడుకులు 6 నెలల్లో అందరూ చచ్చిపోతారని చెప్పి లిటరల్లీ అదే జరిగింది. దా దాని తర్వాత ఈ కథలన్నీ విని కృష్ణవంశీ చాలా ఇంట్రిగ్ అయ్యి, ఈ ఇన్సిడెంట్‌ల వలన చాలా ఇంట్రిగ్ అయ్యారు. దాని తర్వాత ఆయన రిసర్చ్ చేయడం మొదలుపెట్టారు. వేరే గుడులకెళ్ళడం, అక్కడ ఉన్న ఒక ఆర్కిటెక్చర్, స్కల్ప్చర్స్ దాని తర్వాత పుస్తకాలు చదవడం మొదలుపెట్టారు. లైక్ పుస్తకాలు లైక్ 'ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఎ యోగి'. దాని తర్వాత కృష్ణవంశీ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. చాలా హైలీ క్వాలిఫైడ్ జనాల్ని నేను కలిసాను. లైక్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు నా నాలెడ్జు లేకపోతే నా జ్ఞానాన్ని వేరియస్ వాటిల్లో దాన్ని ఎన్హాన్స్ చేయనికి. దాని తర్వాత మన యాన్సెస్టర్స్ విజన్స్ అది కూడా నేను చదివాను. అందులో వాళ్ళ టైంలో వాళ్ళు డిజైన్ చేసే కొద్ది మిసైల్స్, టెలివిజన్స్, ఎయిర్ క్రాఫ్ట్స్ ఇవి కొద్ది. దాని తర్వాత మాకెప్పుడు వాట్ మాకు కొన్ని దాంట్లకి ప్రశ్నలకి సమాధానం ఉంటాయి. అదేంటంటే వాట్, హౌ అండ్ వెన్. కానీ మనకి కారణాలు లేకపోతే మాకు జవాబు, ఆన్సరు ప్రశ్నలకి వైతోని మొదలయ్యే ప్రశ్నలకి మాకు జవాబు లేదు. ఆ కారణం లేదు. ఆన్సర్ లేదు. ఇటువంటి ఒక బ్యాక్ డ్రాప్ బెట్టి నా మైండ్‌లో ఒక సినిమా తీద్దాం అనుకున్నాం. అదే ఒక సినిమా 'మహేష్ బాబు, కృష్ణవంశీ' కాంబినేషన్‌లో అనౌన్స్ అయిన తర్వాత ఈ అన్ని మిస్టిక్ క్వెషన్స్ ఏదైతే ఉన్నాయో, విచిత్రమైన ప్రశ్నలు ఏదైతే ఉన్నాయో, ఒక సినిమాలో రిప్రజెంట్ చేయాలనేది నేను ఫిక్స్ అయ్యా. ఇంకోటి తెలుగుతనం, తెలుగు సాంప్రదాయం ఇదంతా ఒక ఫెస్టివ్ మూడ్‌లో పెట్టి నేను ఒక జాయింట్ ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ తీసుకున్నా. దాని తర్వాత 'రిషికేష్ ముఖర్జీ' 'ఆనంద్' అనే సినిమా ఉంటది. 1917లో వచ్చింది. దాని నుండి ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యి 'కృష్ణవంశీ' యాక్చువల్లీ ఈ సినిమాలో మహేష్ బాబు వాళ్ళ క్యారెక్టర్ చంపాలనుకున్నారు. ఎందుకంటే 'ఆనంద్' అనే సినిమాలో ఏ సినిమా ఒక హీరో ఆయన తొందరలోనే చనిపోతున్నాడనేది ఏ సినిమాలో మీకు కనిపించదు. అందుకే స్టోరీ సిట్టింగ్స్‌లో ఇదే ఆయన టీమ్‌కి చెప్తే ఎవ్వరు దీనికి ఒప్పుకోలేదు. కానీ ఆయన రివర్స్ ట్రెండ్‌లోకెళ్ళి సినిమా స్క్రీన్ ప్లే ఎట్లా రాసారంటే, స్టోరీ రైటర్స్ వాళ్ళేం చేస్తారంటే, ఒక ప్రాబ్లమ్ క్రియేట్ చేసి, ఆ సమస్యని సమస్యని తీర్చడానికి హీరోని ఇంట్రొడ్యూస్ చేస్తారు తెలుగు సినిమాలో. కానీ మహేష్ బాబుని కలిసిన తర్వాత కృష్ణుడు పాత్ర ఆ మొత్తం ఫ్యామిలీ పోర్షన్‌కి చూజ్ చేసుకోవడం ఆయన ఫిక్స్ అయ్యారనమాట. దాని తర్వాత ఏం చెప్పానంటే, ఇది శ్రీకృష్ణుడు జీవితం మీద నిజమైన అడాప్టేషన్ గాదు. కానీ శ్రీకృష్ణుడికుండే ఒక పాత్రం ఆర్ శ్రీకృష్ణుడి కథ ఏదైతే ఉందో, వాటిల నుండి ఇన్‌స్పైర్ చేసుకొని ఆ క్యారెక్టరైజేషన్స్ రాసుకున్నారనమాట. దాని తర్వాత కృష్ణవంశీ పరంగా ఈ సినిమాలో మురారి ఫేస్ చేసే చావు బ్రతుకులు, ఆ సిట్యుయేషన్స్ ఏదైతే ఉన్నాయో, అది యాక్చువల్లీ రా కృష్ణ మీద అంటే కృష్ణ మీద చేసే అటాక్‌ల వలన అండ్ దెన్ లాస్ట్‌లో క్లైమాక్సు అప్పుడు రవిబాబు, మహేష్ బాబుని పొడుస్తాడు గదా! మహేష్ బాబుని పొడిచిన తర్వాత అది యాక్చువల్లీ ఒక యాదవ వేటగాడు ఉండేవాడనమాట. ఆ వేటగాడు వలన శ్రీకృష్ణుడు చావు ఒక యాదవ హంటర్ చేతిలో చనిపోతాడంట. దాని నుండి ఇన్‌స్పిరేషన్ తీసుకొని క్లైమాక్స్ అట్లా పెట్టారనమాట. దాని తర్వాత ఈ సినిమాలో శ్రీ సీత రామచంద్ర స్వామి టెంపుల్ ఉంటది. అమలపల్లి అండ్ శంషాబాద్. ఈ సినిమాలో ఈ సినిమాలో శాపానికి జరిగే సీన్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ అక్కడే షూటింగ్ జేశారు. అండ్ ఇండస్ట్రీ మూఢనమ్మకాలు, సెంటిమెంట్లు అండ్ జ్యోతిష్యుల మీద ఎక్కువ నమ్మకం చేస్తారు గాబట్టి, ఈ సినిమా
ఈ సినిమా రిలీజ్ అయ్యే అంటే 'మురారి' సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ పలానా గుడి ఏదైతుందో అది ఒక సూపర్ స్టార్ అయింది. అండ్ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇండస్ట్రీలో ఒక పెద్ద నమ్మకం ఏంటంటే నువ్వు ఏ నువ్వు ఏదైనా ఎక్కడో ఒక నువ్వు సినిమా ఏదో ఒక సీన్ ఒక్క సీన్ అయినా సరే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ అంటే సినిమా హిట్ అవుతది అని అప్పుడు ఒక సెంటిమెంట్ పుట్టిందనమాట. సో, నువ్వు ఈ గుడికొచ్చి కేవలం ఒకే ఒక్క సీన్ తీస్తే సినిమా హిట్ అవుతది బాక్స్ ఆఫీస్ పరంగా. సో, ఈ గుడి మీరు చాలా సినిమాల్లో చూడొచ్చు. 'జల్సా' సినిమాల్లో 'జల్సా' టైటిల్ సాంగ్‌కి ముందు పవన్ కళ్యాణ్ ఇలియానాని కలవడానికి ఎళ్తారు గదా! అక్కడ ఒక ఫైట్ ఉంటది. అదే గుడి. దాని తర్వాత 'దమ్ము' సినిమాల్లో ఇంటర్వల్‌లో అండ్ స్టార్టింగ్‌లో ఒక గుడి ఉంటది గదా! మళ్ళీ అదే గుడి. అండ్ 'బృందావనం' సినిమాల్లో 'వచ్చాడురా వచ్చాడు' ఆ మొత్తం పాట ఉంటది గదా! వాళ్ళు అక్కడే షూటింగ్ జేశారు. అండ్ 'మర్యాద రామన్న' సినిమాల్లో ఈ గుడి గూడా చూడొచ్చు. అంటే తెలుగు సినిమాల్లో 2 గుడులుంటాయండి. ఒకటి ఈ గుడి అండ్ ఈ గుడి ఇంకొక సినిమాలు చూడాలంటే మన 'గోపిచంద్ యగ్‌డం' సినిమా ఉంది గదా! అక్కడ క్లైమాక్స్ ఫైట్ ఉంటది ఒక గుడి దగ్గర. సేమ్ అదే గుడి. సో, తెలుగు సినిమాల్లో 2 గుడులుంటాయి. ఒకటి ఈ గుడి, ఇంకోటి దాని పేరు 'సంగీత్ టెంపుల్'. అది ప్రతి తెలుగు సినిమాలో కనిపించే ఒక తెల్ల టెంపుల్‌కెళ్తారు గదా! సింపుల్‌గా చెప్పాలంటే 'మిరపకాయ' సినిమాలో రవితేజ ఎస్‌పీబీ లాగా వాడినప్పుడు అది మొత్తం ఉంటది గదా! సో, 'నువ్వు నాకు నచ్చావు' ఇంటర్వల్ సీను, దాని తర్వాత 'ఖుషీలో' వాళ్ళు ఫస్ట్ కలిసే సీను, తర్వాత 'బొమ్మరిల్లులో' వాళ్ళు ఫస్ట్ కలిసే సీను అన్నీ ఆ గుడిలోనే జరిగాయనమాట. ఆఖరికి 'బృందావనం' క్లైమాక్సు అప్పుడు ఎన్టీఆర్ గారు కనిపించి దాని తర్వాత అక్కడ కనిపిస్తది గదా! ఇతను ఎవరు కృష్ణ కి అవతారనేది ఏదో తెలుగులో వాళ్ళు రాస్తారు గదా! ఆహ్ అది గూడా ఆ 'సంగీత్ టెంపుల్‌లోనే వాళ్ళు తీశారు. సో, ఈ ఇద్దరు గుడ్లు నువ్వు ఏ తెలుగు సినిమా అయినా తీసుకో, నువ్వు అక్కడ ఒక సీన్ తీసినావనుకో, ఆ సినిమా హిట్ అవుతదని వాళ్ళు అందరూ నమ్మారనమాట. సో, యాహ్! మరొకసారి గుడి పేరు శ్రీ సీత రామచంద్ర స్వామి టెంపుల్. ఇది శంషాబాద్ దగ్గరలో ఉంటది. సో, ఇది ఒక సూపర్ స్టార్ అయింది సినిమా అయిన తర్వాత. సో, ఈ సినిమా క్యారెక్టరైజేషన్ సంగతానికొస్తే ఈ సినిమాలో మహేష్ బాబు క్యారెక్టర్ కృష్ణవంశీ ఏం చెప్పారంటే, ఆ టైంలో నేను మహేష్ బాబుని కొన్ని సార్లు కలిసాను. 'మనోహర మోహన రూపం'కి మహేష్ బాబుకి అటువంటి ఒక లుక్ ఉంది. అదేంటంటే, మహేష్‌కి చాలా అందమైన లుక్స్ ఉన్నాయి. ఎవరినైనా మెరిసిపోయే చేయగలిగే ఒక కెపాసిటీ ఉంది. నేను ఎంత ఇంప్రెస్ అయ్యానంటే, ఒక కృష్ణ తాండవం యాడ్ చేద్దాం అనుకున్నాం సినిమాకి. ఎందుకంటే, 'మనోహర మోహన రూపం' అది శ్రీకృష్ణుడిలో ఉండే ఫస్ట్ క్వాలిటీ. అదేంటంటే శ్రీకృష్ణుడికి ఒక గేదెల బ్యాచ్ ఎట్లా ఉందో, ఈ సినిమాకి హీరోకి ఒక ఏనుగు ఉందనమాట. అదే ఒక బృందావనం అనే ఒక అట్మాస్ఫియర్ ఉంది. అది క్రియేట్ చేద్దాం అనుకున్నాం. అందుకే ఈ సినిమాలో మీరు గమనిస్తే మహేష్ ఎప్పుడు చాలా ఆడవాళ్ళు అండ్ చిన్న పిల్లల మీద ఆయన సరౌండ్ అవుతూ ఉంటారనమాట. ఆయన చుట్టుపక్కన ఎక్కువ ఆడవాళ్ళు అండ్ పిల్లలుంటారు. ఈ సినిమాలో సోనాలి బెంద్రే క్యారెక్టరైజేషన్‌కొస్తే ఇది యాక్చువల్లీ సత్యభామ మీద వాళ్ళు ఫస్ట్ హాఫ్‌లో సత్యభామ మీద బేస్ అయ్యి ఉంటది. దాని తర్వాత సెకండ్ హాఫ్ రుక్మిణి మీద బేస్ అయ్యి ఉంటది. ఎందుకంటే ఆహ్, ఆహ్, దీని వలన కృష్ణవంశీ ఏం చేశాడంటే, ఒక రుక్మిణి కళ్యాణంకి దగ్గరగున్న ఉండే ఒక సీను ఆయన సినిమాలో యాడ్ చేశాడనమాట. రుక్మిణి కళ్యాణం ఏంటంటే, శ్రీకృష్ణుడు, రుక్మిణి ఆయన సొంత ఊరు నుండి తీసుకెళ్ళే కొద్దీ ఎవరు తెలియకుండగా ఆమెను పెళ్లి చేసుకుంటారు. సో, అదే మీరు సెకండ్ హాఫ్‌లో గమనిస్తే మురారి వసుంధర క్యారెక్టర్ ఆయన అన్నయ్య నుండి కాపాడి ఆమె ఆమె సొంత ఊరు నుండి తీసుకెళ్ళిపోయి ఆయన ఇంటికి తీసుకొచ్చి ఆమెను పెళ్లి చేసుకోబోయే ప్రయత్నం పెడతాడనమాట. దాని తర్వాత లక్ష్మి వాళ్ళ క్యారెక్టర్. ఇది యాక్చువల్లీ యశోద మీద బేస్ అయింది. దాని తర్వాత ప్రసాద్ బాబు అండ్ సత్యనారాయణ గారి క్యారెక్టర్‌లు పార్షియల్‌గా బలరామ క్యారెక్టర్ నుండి ఇన్‌స్పైర్ చేశారు. దాని తర్వాత ఈ సినిమాల్లో వేరే యాదవాళ్ళు ఈ సినిమాల్లో బ్రదర్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ హీరో అనమాట. దాని తర్వాత మన 'రవిబాబు' వాళ్ళ క్యారెక్టర్ ఈజ్ ఎ మిక్స్ ఆఫ్ శిశుపాల, కర్ణ, దుర్యోధన అవన్నీ క్యారెక్టరైజేషన్స్ వలన అటువంటి క్యారెక్టర్ రాశారు కృష్ణవంశీ. దాని తర్వాత ఈ సినిమాలో 2 సెపరేట్ జాయింట్ ఫ్యామిలీస్ ఉన్నాయి. అది పాండవర్స్ అండ్ కౌరవర్స్ మీద ఇన్‌స్పిరేషన్ తీసుకొని వాళ్ళు సృష్టించారు. కానీ ఈ డిఫరెన్స్ ఏందంటే వాళ్ళిద్దరూ మంచి టర్మ్స్ ఉన్నారు. అన్‌లైక్ ద వే శ్రీకృష్ణుడి పాత్రలో వాళ్ళు అట్లా లేరనమాట. సో, అది క్యారెక్టర్స్ పరంగా. ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్‌లు చెప్పాలంటే మీకు ఈ సినిమాకి యాక్చువల్లీ ఫస్ట్ చాయిసు ఈషా డియోల్ అనమాట. మన 'ధూమ్ 1' సినిమాలో హీరోయిన్.
కానీ ఆమె ఎక్కువ డబ్బులు అడిగే కొద్దీ కాస్టింగ్ డైరెక్టరు సోనాలి బెంద్రేని కనిపెట్టారు. వాళ్ళు కథ జెప్పారు. ఆమె నరేషన్ వినే కొద్దీ ఇమ్మీడియేట్‌గా ఈ సినిమా నేను చేసినా అని జెప్పి ఆమె తెలుగు డెబ్యూ ఇది మార్కయింది. దాని తర్వాత ఈ సినిమా 2000 మే 2000లో వాళ్ళు షూటింగ్ మొదలుపెట్టడం స్టార్ట్ జేశారు. ఈ సినిమాకి బడ్జెట్ 5,00,00,000 అండ్ ఈ సినిమాలో వర్కింగ్ టైటిలు ఒక్క నిమిషం. సో, నేనేం జెప్తున్నానంటే, ఈ సినిమా యాక్చువల్లీ మే 2000లో వాళ్ళు స్టార్టింగ్ జేశారు. అండ్ ఈ సినిమాకి బడ్జెట్ కేవలం 5,00,00,000 అండ్ యాక్చువల్లీ ఈ సినిమాకి వర్కింగ్ టైటిల్ అనమాట 'కృష్ణ ముకుంద మురారి'. కానీ అది సింపుల్‌గా అది ఎక్కువ లెంగ్తీ ఉండేసరికి వాళ్ళు 'మురారి' అని పెట్టేశారు. ఈ సినిమా హైదరాబాద్ రామనాయుడు స్టూడియోస్, రాజమండ్రి అండ్ రామచంద్రపురంలో వాళ్ళక్కడ షూటింగ్ జేశారు. అండ్ ఈ సినిమాలో ఒక ఏనుగు ఉంది గదా! మహేష్ బాబు వాళ్ళ ఏనుగు. అది యాక్చువల్లీ కేరళ నుండి తెప్పిచ్చారు. అండ్ అక్కడ షూటింగ్ స్పాట్‌కి రావడానికి ఒక వారం రోజులు పట్టింది. అండ్ దెన్ 'డుమ్ డుమ్ డుమ్' పాట షూటింగ్ చేసేటప్పుడు మహేష్ బాబు యాక్చువల్లీకి ఒక ఫీవర్ ఉంది. అండ్ ఆ పాటని కంప్లీట్ చేయనీకి ఫుల్ డెడికేషన్ పెట్టి రోజు 10 గంటలు పనిచేసి వాళ్ళ పాట కంప్లీట్ చేశారు. అండ్ యాక్చువల్లీ వాళ్ళు అనుకునే బడ్జెట్ కంటే 5,00,00,000 కంటే అది దాటేసింది. అండ్ ఈ సినిమా కంప్లీట్ చేయనీకి 150 రోజులు. సో, 150 వర్కింగ్ డేస్‌లో ఈ సినిమా వాళ్ళు కంప్లీట్ చేశారు. వాళ్ళు యాక్చువల్లీ సంక్రాంతికొద్దాం అనుకున్నారు. కానీ ఆల్రెడీ ఒక 3 పెద్ద సినిమాలున్నాయి గాబట్టి, ఆ పెద్ద సినిమాలేంటంటే నాకు తెలిసినంత వరకు ఇటువంటి క్లాష్ ఇంకోటి రాలేదు. 2001 సంక్రాంతికి వచ్చిన సినిమాలు 'దేవిపుత్రుడు', 'మృగరాజు' అండ్ 'నరసింహనాయుడు.' ఆఫ్‌కోర్స్ 'నరసింహనాయుడు' వచ్చి ఆ సినిమా ఇండస్ట్రీ హిట్ అయింది. సో, అది అది జరిగింది. అండ్ సో, ఆ సినిమాలతో అంటే అప్పట్లో మన బిగ్ 4 నాగార్జున, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేషు అప్పట్లో వాళ్ళు ఆ రేంజ్ స్టార్స్ కదా! సో, ఈ కొత్తోళ్ళు అదే టైంలో వస్తే వాళ్ళు డెఫినెట్‌లీ కొట్టుకుపోతారని వాళ్ళు అర్థం చేసుకొని సంక్రాంతి కాకుండగా వాళ్ళు వాలంటైన్స్ డే దగ్గరలో వాళ్ళొచ్చారు. సో, ఫిబ్రవరి 16థ్, 2001 అంట ఈ సినిమా విడుదలైంది లిమిటెడ్ థియేటర్స్‌తో. ఫస్ట్ వారం మొత్తం ఫ్లాప్ టాక్ ఉండేది. కానీ దాని తర్వాత సినిమా పిక్ అయింది. అండ్ ఈ సినిమా రన్ అండ్ బాక్స్ ఆఫీస్ విషయానికొస్తే ఇది 34 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. 2 కేంద్రాల్లో 175 రోజులు ఆడింది. అండ్ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ విషయానికొస్తే మోర్ దెన్ 10,00,00,000 షేర్ కలెక్ట్ జేసి బ్లాక్ బస్టర్ అయింది బాక్స్ ఆఫీస్ పరంగా. మేకర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ అందరికి, డిస్ట్రిబ్యూటర్స్‌కి వాళ్ళందరికీ డబుల్ ప్రాఫిట్ తీసుకొచ్చిన ఒక సినిమా. అండ్ ఈ సినిమా మహేష్ బాబుకి, సోనాలి బెంద్రేకి, రవి బాబుకి అండ్ రఘు బాబుకి అందరికీ బ్రేక్ త్రూ తెప్పించిన ఒక సినిమా. అండ్ ఆఫ్‌కోర్స్ ఇందాకడ చెప్పినట్టు ఈ సినిమా పీటర్ హైన్స్ మేబీ నేను చెప్పలేదు ఇప్పుడు చెప్తా. ఈ సినిమా యాక్చువల్లీ టాలీవుడ్ డెబ్యూ మన పీటర్ హైన్స్ మాస్టర్ అనమాట. ఫైట్ మాస్టర్. సో, అందుకే ఈ సినిమాలో ఫైట్‌లు అయన్నీ బాగున్నాయి. ఇంకోటి ఒక యూజ్‌లెస్ ఫ్యాక్టు ఈ సినిమా సెకండ్ డిజిటల్లీ ఎడిటెడ్ ఫిల్మ్ ఆఫ్ టీఎఫ్ఐ అనమాట. మొట్టమొదటి సినిమా 'మురుగరాజు.' సో, నీకు ఒక నెల రోజుల్లో 2 డిజిటల్ ఎడిటెడ్ ఫిల్మ్స్ వచ్చాయి. అదసలు ఎందుకుందో నాకు తెలీదు గానీ అది అదిక్కడ రాసుంది. సో, యాహ్! దాని గురించి నేను చెప్పబోతున్నా. సో, ఈ సినిమా కథా సంగతానికొస్తే అంత సింపుల్ గాదు. అంటే కొంచెం కన్‌ఫ్యూజింగ్ ఉంటది. కానీ అంటే కన్‌ఫ్యూజింగ్ గాదు. జస్ట్ రిలేషన్ అర్థం చేసుకోవడం అనేది కన్‌ఫ్యూజింగ్ ఉంటది. సో, 19థ్ సెంచరీలో అమావాస్య ఫేజ్‌లో అది యాక్చువల్లీ ఒక ఇనాస్పిషియస్ ఫేజ్ అనమాట. రాహు క రాహుకాలం కాదు. లేదు నాకు తెలియలేని పదాలు నేను వాడుకోనండి. అదొకటే చెప్తా. సో, ఆ 19థ్ సెంచరీలో ఒక ఒక తాగుబోతు అండ్ ఒక చాలా డబ్బున్న ఒక జమీందారు ఉండేవారు. ఇది మన 'ప్రకాష్ రాజ్' గారు. వాడు ఆహ్, బ్రిటిషర్స్ నుండి ఏదో ఒక అప్పుల పాలు నుండి అది కట్టలేకపోవడం వలన ఈ తెల్లోళ్ళు ఏం చెప్తారంటే, మీరు ఆ గుడిలో ఒక విగ్రహం ఉంది గదా! దాన్ని ధ్వంసం జేసి మేము తీర్చిన బాకీ మాకు తిరిగిచ్చేయి. అంటే పోయిన లోటు ఏదైతుందో మాకు తిరిగివ్వాల్సిన డబ్బులు అది తీసుకొని మాకిచ్చేసేయి అని జెప్పి, పక్కన ఒక అసిస్టెంట్ ఉంటారనమాట. ఇది మన 'ఎంఎస్ నారాయణ' గారు. వాళ్ళేం చెప్తారంటే, "ఒరేయ్ మూర్ఖుడా! మా ఇండియన్ గాడ్స్‌ని నువ్వు ముట్టుకుంటే నువ్వు మాడి మసైపోతావురా" అని జెప్పి, అది అట్లా గాకుండా ప్రకాష్ రాజు గుడిలో అడుగుబెడతాడు. దుర్గమ్మ దుర్గమ్మ పంచలోహ ఉన్న ఒక మెటీరియల్‌తో సహా ఒక విగ్రహం ఉంటదనమాట. దాన్ని దోచేం జేయనీకి వాడు గుడిలో అడుగుపెడతాడు. కానీ అదే టైంలో ఏదో తెలియలేని ఒక సూపర్ న్యాచురల్ ఉన్న ఒక పవర్ అమ్మవారి నుండి ప్రకాష్ రాజ్ అండ్ బ్రిటిషర్స్‌ని సంపిపారదోపుతారు. దాని వలన ఏం చేసేదంటే జమీందార్ వాళ్ళ కుటుంబం మీద ఒక శాపం పెడతాడనమాట. ఆ శాపం ఏంటంటే
ప్రతి 48 సంవత్సరాలు వాళ్ళ ఫ్యామిలీలో పుట్టే మగవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళేదో తెలిసిన కారణాల వల్ల అనుకోని అంటే ఆహ్, వాళ్ళ మగవారి వలన వాళ్ళు చచ్చిపోతూనే ఉంటారు అని జెప్తారు. దాని తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మన ఫ్రీడమ్ ఫైటర్ ఏంటది 'ఫైట్ ఫర్ ఇండిపెండెన్స్‌లో' ఏంటి స్వతంత్ర పోరా స్వతం స్వాతంత్ర పోరాటంలో అదే గుడి దగ్గర ఒక సీన్ జరుగుతది. ఇప్పుడు మన నాగబాబు గారున్నారు. నాగబాబు గారిని కాల్చి దొబ్బుతారనమాట. ఆయన కూడా చచ్చిపోతాడు. దాని తర్వాత నెక్స్ట్ సీను మన అచ్యుత్ ఉంటారనమాట. అచ్యుత్ ఒక కార్‌లో వెళ్తూ ఉంటారు. అండ్ ఈ సినిమాలో ఒక సింబలిజం ఉంటదనమాట. గుడిలో ఒక నిప్పు ఉంటది. ఆ నిప్పు వెలుగుతూనే ఉంటది. కానీ ఆ నిప్పు లైక్ జై అని లేస్తదనమాట. ఆ నిప్పు ప్రతిసారి జై అని లేచిన తర్వాత ఏదో ఒక ఏదో ఒక ఏంటది? ఏదో ఒక విచిత్రం గాదు. ఏదో ఒక ఏదో ఒకటి జరగబోతుందనమాట. ఏదో చెడ్డు జరగబోతుంది. ఎవరో ఒకరు చచ్చిపోతున్నారు అని బేసిక్‌లీ ఒక ఫోర్ షాడోయింగ్ లాగా జరుగుతదనమాట. అది జరిగే కొద్దీ అచ్యుత్ కారులో వెళ్తున్నారు. ఆ కారు ఏదో ఒక మేకుకేదో గుచ్చుకొని ఆయనేదో ఆవులు గుద్దుకుండగా ఏదో ఒక లారీ గుద్ది లారీ గాదు. ఏదో ఒక ఎలా జెప్పాలో నాకు తెలీదు గానీ, ఇప్పుడు గేదెలు జేసే కొద్దీ ఎనకాల ఏదో ఒక లైక్ ఒక ఏంటది ట్రాలీనా ఏమో! వాడేదో ఒకడు గుద్దుకొని వాడు చచ్చిపోతాడనమాట. వాడు కారు యాక్సిడెంట్‌లో చచ్చిపోతది. దాని తర్వాత పక్కన ఒక ఆముంటది. ఆ ఆమె ఎవరంటే మన మురారి వాళ్ళ బామ అనమాట. సో, వాళ్ళ వాళ్ళ మొగుడు అచ్యుత్ అనమాట. సో, ఇప్పుడు ఇంకా 48 సంవత్సరాలొచ్చింది. మామ పూజారితో సహా గుడికెళ్తది. అమ్మవారిని అడుగుతది, "ఏంటమ్మా మేము మీకు చేసే అన్యాయం ఏంటి? మన మగవారులే అందరిని చంపుతున్నారు. ఈసారిని ఎవరు బలి కోరుకున్నావమ్మా" అని జెప్పి ఎప్పుడు మురారి, మురారి, మురారి అంటే ఆ జాతర పదం ఏంటో నాకు తెలీదు గానీ తొక్కడు బిళ్ళ తొక్కడు బిళ్ళ గాదు. ఏదో ఒకటి వాళ్ళు జేస్తూనే ఉంటారనమాట. వాళ్ళు జేసే కొద్దీ ఏం జరుగుతదంటే ఒకడొస్తాడు. వాడేదో ఒక లాఠీ పట్టుకొని వాడేదో ఒక పాట్ ఇరక్కొడతాడు. దాని తర్వాత "యే" అని చెప్పు కట్టు డుమ్ 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 నటరాజు ఆడాలి పంబరే గాలిరా జెండాపై కపిరాజు ఎగరాలి పంబరే గాలిరా పామాట నుంచి బామాట దాకా రావాలయ్యా సయ్యాట ఆడనంటేనే పాటు అందుకోనిస్తా నా ప్రాణం డుమ్ 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 నటరాజు ఆడాలి పంబరే గాలిగా అని మన హీరో ఇంట్రడక్షన్ సాంగ్ వస్తది 'శంకర్ మహాదేవన్' వాయిస్‌లో. అండ్ ఎక్కడో లైక్ నది దగ్గర, సముద్రం దగ్గర ఏదో ఒకటుంటే దాని తర్వాత వాళ్ళు మళ్ళొస్తారు. సో, ఇప్పుడు ఇయరు 2021 సో, మురారి అనే ఒక మనిషి అదే జమీందార్ కుటుంబంలో ఆయన పుట్టారనమాట. ఆయన బామ్మ మన సబారి. ఇదే మన సో, మురారి వాళ్ళ బామ్మ సబారి ఆమె పేరు ఈ సినిమాలో. అండ్ ఇందాకడ 8 ఇర సారీ 48 సంవత్సరాల క్రితం ఆయన ఆయన పోగొట్టుకున్నారు ఆ శాపం వలన. అండ్ దెన్ నెక్స్ట్ విక్టిమ్ ఆఫ్ కోర్స్ ఈడే. సో, అచ్యుత్ పేరు గూడా మురారి అనమాట. అండ్ అదే పేరు మహేష్ బాబుకి పెడతారు. అదే వాళ్ళ ఫ్యామిలీలో 1,90,000 మందుంటారు. ఎందుకు ఎవరుంటారనేది ఎవడికి అర్థమై సావదు గానీ, ఆయన నాన్నగారుంటారు సత్తిపండు. ఇది మన కైకాల సత్యనారాయణ గారు. దాని తర్వాత ఆఫ్‌కోర్స్ ఆయన బామ సబారి. అండ్ దెన్ మురారి వాళ్ళ అన్నయ్యలు సీనయ్య, బాచి అండ్ సూర్య అండ్ వాళ్ళ భార్య పిల్లలు. అందరూ ఎందుకంత కలిసుంటారంటే ఎవడికి అర్థమై సావదు. అండ్ దెన్ మురారి వాళ్ళ అమ్మ చచ్చిపోయిందనమాట. సో, ఆయన అమ్మగారు అని ఆయన అనుకుంటారు. ఆయన పిన్ని పేరు గోపి అనమాట. ఆయన అత్తగారి పేరు గోపి. ఏమో నాకు పిన్ని, అత్త ఏమో 2 ఒకే. అంటే యంగర్ ఐ థింక్ యంగర్ ఆంట్ అంటే పిన్ని. దాని తర్వాత ఇంకెవరైనా ఇంకెవరున్నా అంటే అది అత్తగారిని పిలుస్తారు గదా! నాకు తెలిసినంత వరకు. మేబీ నేను ఉండొచ్చు. ఇంకోటి నేను హౌలగాడు కాబట్టి నా నాకు రిలేషన్స్ అనేది నేనింకా నేర్చుకోవాలి. ఓకే. నేను నేర్చుకుంటా. అది పక్కన పెట్టు. సో, గోపి అనేది మన లక్ష్మి గారు. గో మురారి వాళ్ళ ఫ్యామిలీ, గోపి వాళ్ళకుండే ఒక ఫ్యామిలీ వాళ్ళిద్దరికీ పడదు. ఎందుకంటే వాళ్ళ అంకులు అండ్ ఆమె ఫాస్టర్ ఫాదరు మన చంటి అనమాట. మన గొల్లపూడి మారుతీరావు. గోపి వాళ్ళ పెళ్లి రోజు ఏం జరిగిందంటే రాంబాబు ఇది మన రఘుబాబు ఆయనకేదో పెంట చేశాడన్నమాట ఆ రోజు. సో, వాళ్ళిద్దరికీ పడదు. దాని తర్వాత ఏం జరిగిందంటే
వాళ్ళని కలవడానికి ఓన్లీ లక్ష్మి గారే రావచ్చు. ఇంకెవరు వెళ్ళలేరు. బికాజ్ ఆహ్, యాహ్! ఆయన ఒక్కరే రావచ్చు. ఇంకెవరు రావడానికి వీల్లేదని జెప్తారు. దాని తర్వాత గొల్లపూడి మారుతీరావు గారు వాళ్ళ వాళ్ళ కూతురు వసుంధర. ఇది మన సోనాలి బెంద్రే. ఆమె పట్నంకెళ్ళి అగ్రికల్చర్ చదువుతుందనమాట. ఓకే. దాని తర్వాత మురారి ఆహ్, మురారి ఏమనుకుంటదంటే నాకేదో ఒక ఇంటెన్షియల్లీ రిఫ్యూజ్ టు హావ్ చిల్డ్రన్ లేదు. సో, మురారికి ఒకరోజు ఏం తెలుసుకుంటదంటే, అందరూ గోపిని సమాజంలో ఆమె చాలా చిన్న చూపుగా చూపిస్తారు. బికాజ్ ఆమె పెళ్ళయి ఆమెకెవరు పుట్టలేదు. యాక్చువల్లీ గోపి ఏం చేసిందంటే, మురారి నా కొడుకు లాంటోడు. నాకెవరైనా పిల్లలుంటే నేను వాళ్ళకి బాధ్యత చేయాలి గానీ, మురారి నా కొండే మీద ఒక ప్రేమ, ఒక అభిమానంతో అందుకే నాకు పిల్లలు పుట్టలేదని జెప్పి ఆమెకే ఒక ఆపరేషన్ చేయించుకొని, ఆమె పిల్లలు పుట్టలేకుండగా మురారియే నా కొడుకు అని ఒక అర్థం చేసుకొని, అక్కడ ఒక సెంటిమెంట్ సీన్ పడతదనమాట. ఇక్కడ ఒక జెన్యూన్‌గా ఒక మంచి సెంటిమెంట్ సీనొస్తది. నీ కంటి నుండి కన్నీళ్లొస్తాయి. ఆ సీన్‌లో లక్ష్మి గారి యాక్టింగ్ అయితే చించేశారసలు. దాని తర్వాత ఏమవుతదంటే, గోపి ఒకరోజు పక్కింటికెళ్ళాలి. అదే టైంలో మురారి నేను నీతో పాటొస్తానని జెప్పి, అక్కడ వాడు సోనాలి బెంద్రేని కలుస్తాడు. ఇది బేసిక్‌లీ ఆయన మరదలనమాట. వాళ్ళిద్దరూ చిల్లర వేషాలేసి, ఇది జేస్తూ, అది జేస్తూ వాళ్ళు ఇద్దరు ప్రేమలో పడతారనమాట. ఆఖరికి ఏం జరుగుతదంటే, వాళ్ళిద్దరు ప్రేమలో పుట్టిన తర్వాత, వాళ్ళ పెళ్లి కోసం నేను సోనాలి బెంద్రే వసుంధర అంటే సోనాలి బెంద్రే. నేను వసుంధరనే పెళ్లి చేసుకుంటారని మురారి అని అడిగితే, ఆ అమ్మాయి ఇంటికి తీసుకొస్తాడు. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత బావని అడుగుతారు. బావని అడిగిన తర్వాత "బామ నా పెళ్లి కోసం నువ్వు ఒప్పుకుంటావంటే, ఈ పెళ్లి కోసం నేను ఒప్పుకోను" అని చెప్పి అప్పుడు మురారికి కొంచెం కోపం వస్తది. అప్పుడు వాళ్ళందరూ గుడిలో ఉంటారు. గుడిలో ఉండే కొద్దీ ఏంటి మురారి వాళ్ళ బావని అడుగుతారు. "ఏంటి నువ్వింత విచిత్రంగున్నావు? అసలు ఏం జరుగుతుంది? ఎందుకు జేస్తున్నావు?" అంటే అటువంటిదేం లేదు బాబు. దాని తర్వాత జెప్తాడు. లేదు నువ్వు ఏదో వెరైటీగా విచిత్రంగా యాక్ట్ జేస్తున్నావు. అసలు ఏంది కథ అని జెప్పి అప్పుడు పూజారి అండ్ బామ్మ ఇద్దరు కలిసొచ్చి, మా కుటుంబానికో శాపం ఉంది. ఆ శాపంకి నెక్స్ట్ ఎవరైనా బలి కోరుతున్నారంటే అది నువ్వే అని జెప్పి ఆడు సింపుల్‌గా నవ్వి, అటువంటిదేం లేదు నాకేమి గాదు. నేను వసుంధర ఇంటికెళ్ళి ఆమెని తీసుకొచ్చి నేను ఆమెని పెళ్లి జేసుకుంటానని జెప్పి, దాని తర్వాత పెళ్లిలో ఇది జరగకుండగా వాళ్ళు అభిషేకం జేయడానికి ఏమేమో లక్షాంబై పూజలు జేస్తూ ఉంటారనమాట. ఈడు చనిపోకుండగా. ఆమెని కాపాడడానికి వీడు వెళ్తాడు. ఆల్మోస్ట్ అందరిని కాపాడుతాడు. కానీ అదే టైంలో రవిబాబు వచ్చి ఒక మేక పట్టుకొని, లేకపోతే ఒక స్పీర్ పట్టుకొని మహేష్ బాబును పొడుస్తాడు. పొడిచే కొద్దీ ఇప్పుడు ఏం జరుగుతదంటే సింపుల్‌గా చెప్తా. ఇందాక ఇందాకడ చెప్పినట్టు టెంపుల్‌లో ఒక నిప్పుంటది గదా! ఆ నిప్పు ప్రతిసారి మహేష్ బాబుకి ఏమైనా ఎలా చెప్పాలి? మహేష్ బాబుకి ఏమైనా డేంజర్‌లో ఉన్నాడంటే, ఆ నిప్పు జై అని లేస్తది. ఎవడో ఎక్కువ కెరసీన్ ఏసినట్టు, ఇది జేసినట్టు బేసిక్‌లీ ఇందాకడ చెప్పిన సింబలైజ్ చేయనకి ఏదో బ్యాడ్ పని, లేకపోతే ఏదో చెడ్డు జరగబోతుంది. సంథింగ్ బ్యాడ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అనే అది జెప్పి ఆడు స్టార్ట్ చేసాడనమాట. ఆడు మళ్ళీ గుడికొస్తాడు. గుడి చేసే కొద్దీ వాళ్ళేదో అమ్మవారికి ఉండే ఒక విగ్రహం ఏదైతే ఉందో దానికొక రక్తాభిషేకం జేయాలి. కానీ అదే టైంలో వాళ్ళకేం తెలుస్తదంటే మొత్తం పూజలు, అభిషేకాలు చేసే కొద్దీ మురారికి ఎవడో పొడిచాడు. ఆడికి చాలా రక్తం కారిపోతుంది. దాని తర్వాత ఆయన భామకి ఏమర్థమవుతదంటే మురారిని కాపాడాలంటే ఇంకెవరో ఒకరు బలి కోరాలి. లేకపోతే ఆయన చచ్చిపోతాడని జెప్పి బామ ఆమె అల్టిమేట్ త్యాగం జేసి, ఆమె సముద్రంలోకెళ్ళి కొంచెం పూజలు జేసిన తర్వాత ఆమెనే డ్రౌన్ జేసుకొని, సూసైడ్ జేసుకొని ఆమె సచ్చిపోతది. ఆఖరికి మురారి బ్రతుకుతాడు. మురారి అండ్ వసుంధరకి పెళ్లి జరుగుతది. ఇంకంతే ఒక ఫోటోకి దండం బెడతారు. ఇక్కడ మన బామ్మగారు ఫోటోకి దండేశారనమాట. ఇంకంతే కలిసుంటే కలుదు సుఖం, క్లాప్స్ అంతే ఇంకంతే ఇంటికెళ్ళిపోవడం శుభం కార్డ్. ఈ సినిమా కథ. సో, ఈ సినిమా యాక్టింగ్ సంగతానికొస్తే నేనొకటే జెప్తా. ఈ సినిమాలో 'మహేష్ బాబు' తప్ప అందరూ ఓవర్ యాక్షన్ పీక్సు. అందరూ ఓవర్ యాక్షన్ పీక్స్. నాకు 'కృషివంశీ' సినిమాల్లో నేనిదే గమనించాను. 'కృషివంశీ' సినిమా నేనొకటే జెప్తా.
మనకి కొన్ని యాక్టర్, డైరెక్టర్ కాంబినేషన్స్ ఉంటాయి గదా! 'మహేష్ బాబు', 'పూరి జగన్నాథ్', 'వివి వినాయక్', 'ఎన్టీఆర్', 'ప్రభాస్', 'పూరి జగన్నాథ్'. దాని తర్వాత ఇంకేమున్నాయి 'రాజమౌళి', 'ఎన్టీఆర్'. ఓకే. ఇటువంటి ఒక క్లాసిక్ హీరో, డైరెక్టర్ కాంబినేషన్స్ ఉన్నాయి గదా! 'కృష్ణవంశీ' గారి సినిమాలకొచ్చేసరికి ఆయన, 'ప్రకాష్ రాజ్' గారు. నేను మొన్న 'రంగమార్తాండ' సినిమా చూసాను. నాకంత ఎక్కలేదు. బట్ యాక్టింగ్ అయితే బ్రహ్మానందం అండ్ 'ప్రకాష్ రాజ్' చించేశారసలు. అదొకటే నేను చెప్పగలను. ఇట్స్ నాట్ లైక్ మై టైప్ ఆఫ్ ఫిల్మ్. బట్ 'ప్రకాష్ రాజు' మన అందరికి తెలుసు. అంటే 'అంతఃపురం' గానివ్వండి, దాని తర్ దాని తర్వాత 'అందరవాడలే' నేను సింపుల్‌గా ఏం చెప్తున్నా అంటే 'కృష్ణవంశీ' సినిమాల్లో ఆడ హైలైట్ ఉండేది 'ప్రకాష్ రాజ్' గారు. ఈ సినిమాలో ఆయనకు కొంత ఓన్లీ ఒక క్యామియో రోల్ ఉంది. అది వేరే విషయం. సో, నేనేం చెప్తున్నానంటే ఆయన సినిమాల్లో నాకేం అర్థం కాదు గానీ, ఒక్కడు చాలా బాగా జేస్తారు. మిగతా అందరూ ఓవర్ యాక్షన్ జేస్తాడు. ఈ సినిమా గూడా అంతే రివర్స్ జేసే కొద్దీ. 'సోనాలి బెంద్రే' క్యారెక్టర్ అయితే ఎంత చిరాకు తెప్పిస్తదంటే అంత చిరాకు వస్తది. అని ఇట్లా అరే! ఏం జేస్తున్నావురా? నేనొకటే జెప్తా. 'సోనాలి బెంద్రే' గారికి 'సునీత' గారు డబ్బింగ్ చెప్తే అది న్యాయంగా ఉంటది తప్ప, ఈ సినిమాకి ఎవరో ఆమెకు డబ్బింగ్ చెప్పారో నాకు తెలీదు గానీ, అమ్మ తల్లి మీకో నమస్కారం. నాకెంత ఇరిటేషన్ వచ్చిందంటే అంత ఇరిటేషన్ వచ్చింది. ఈ సినిమాలో ఆమె యాక్టింగ్ ఎట్లుంటదంటే, ఆమేదో తిండి తింటుంది. అండ్ తిండి తినే కొద్దీ ఆమె ప్రతిసారి ముద్ద తీసుకున్నప్పుడు ఎవరో ఎక్కువ కారం పెట్టినట్టుంటది. అంతా లైక్ ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటది, రియాక్ట్ అవుతూ ఉంటది. లిటరల్లీ ఒక కోతిలాగా యాక్ట్ చేస్తది సినిమా మొత్తం. ఏం అర్థం పర్థం లేకుండగా ఎంత అన్నాయింగ్ అంటే అంత అన్నాయింగ్ ఉంటాయి. దాని తర్వాత ఈ సినిమాల్లో లెజెండరీ యాక్ట్రెస్ 'లక్ష్మి' గారు. 'లక్ష్మి' గారు ఒక ఔట్‌స్టాండింగ్ యాక్ట్రెస్. దానికసలు డౌటే లేదు. నేను నాకు అప్పట్లో నాకు గుర్తులేదు గానీ, మొన్న రీసెంట్ టైమ్స్‌లో 'గ్యాంగ్ లీడర్' సినిమా చూసాను. 'ఓ బేబీ' సినిమా చూసాను. ఆ సినిమా ఆమె యాక్టింగ్ చించేసింది. నేనొకటే జెప్తా ఈ సినిమాలో. 'మురారి' మీద కేర్ అండ్ అఫెక్షన్ చూపియనీకి మురారి లిటరల్లీ ఈ సినిమాలో మహేష్ బాబు కింద జారి పడితే ఆడికేం కాకూడదు. మురేయ్ నీ 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 నీకేం కాలేదు గదా! నీకేం కాలేదు గదా! బాబు బాబు బావున్నా అంత జేయడం ఎందుకురా? సింపుల్‌గా అడిగితే, "బాబు బాగున్నావు గదా! నీకేం కాలేదు గదా! హమ్మయ్య! దేవుడి దయ వల్ల నువ్వేను" అరే! అంత ఓవర్ యాక్షన్ జేయడం ఎందుకు? ప్రతి సీను ఓవర్ యాక్షన్. దాని తర్వాత ఈ సినిమాలో మహేష్ బాబు తర్వాత ఎవరైనా కొంతో గొప్పో నార్మల్‌గా ఉన్నారంటే ఈ సినిమాలో అది సత్యనారాయణ గారు. సత్యపండు క్యారెక్టర్‌లో ఆయన కొంచెం ఏదో ఒక చిలిపితనం, ఒక మంచి కామిక్ టైమింగ్ ఉంటది తప్ప అమ్మ బాబోయ్! ఈ సినిమాలో మొత్తం అందరికీ ఒక పెద్ద నమస్కారం. దాని తర్వాత ఈ సినిమాలో భామగా నటించిన ఒక్క నిమిషం 'సుకుమారి' గారు గదా! ఆమె పేరు. 'సుకుమార్' గారు ఆమె యాక్టింగ్ అయితే చించేసింది. బికాజ్ ఈ సినిమాలో భామ పాత్ర ఏదైతే ఉందో నువ్వు డెఫినెట్‌లీ రిలేట్ చేసుకోగలవు. ఓకే. ఇది జరుగుతుంది, అది జరుగుతుంది, ఇది జరుగుతుంది. ఆ మొత్తం నువ్వు డెఫినెట్‌లీ రిలేట్ చేసుకోగలవు అనేది నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నా. సో, 'సుకుమార్' గారు యాక్టింగ్ చించేసిందసలు. అండ్ రెస్ట్ ఇన్ పీస్ మ్యామ్. ఈ సినిమాలో ఎప్పుడు మీరు చేసే పాత్రము జీవితాంతం మేము గుర్తు చేస్తూనే ఉంటాం. అది నేను చెప్పగలను. సో, 'సుకుమారి' వాస్ ఫాంటాస్టిక్. దాని తర్వాత ఈ సినిమాలో 'రఘుబాబు' ఉంటారు. అండ్ దెన్ 'రవి బాబు' కూడా ఉంటారు. వాళ్ళిద్దరి క్యారెక్టర్స్ చాలా అన్నాయింగ్‌గా ఉంటాయి. అంటే ఈ ఫ్యామిలీ సీన్స్ ఏదైతే ఉన్నాయో 'రఘుబాబు' అండ్ 'లక్ష్మి' మధ్యన నువ్వు 'రఘుబాబుని' ద్వేషిస్తావు అనుకుంటావు. కానీ నీకు యాక్చువల్లీ చిరాకు తెప్పిస్తది. నాకైతే అట్లా అనిపిస్తాయి. దాని తర్వాత 'రవి బాబు' ఉంటాడు. వాడికి 'మహేష్ బాబు' ఎందుకు ఇష్టం లేదనేది నీకు మొత్తం సినిమా డౌట్ వస్తూనే ఉంటది. అండ్ వాడు 3 సార్లు వస్తాడు. మన 'వీరసింహారెడ్డి' సినిమాలాగా 'దునియా విజయ్' ఎట్లాగా ఉన్నాడో, ఈ సినిమా 'రవి బాబు', 'మహేష్ బాబు' దగ్గర తన్నులు తింటూనే ఉంటాడు సినిమా మొత్తం. అండ్ దెన్ ఈ సినిమాలో ఇంకెవరైనా వాళ్ళు సరిగ్గా ఫన్నీగా చేశారంటే మన 'లక్ష్మీపతి' గారు. 'లక్ష్మీపతి' ఎవరో మీకు తెలియకపోతే 'మల్లీశ్వరి' సినిమాలో వెంకటేష్ ఆహ్, వెంకటేష్ బీచ్‌కొస్తే సార్ ఫుల్ ఐస్ తింటారంటే ఒక ఆయన అడుగుతారు గదా! ఆయన. ఆయన పేరు లక్ష్మీపతి అనమాట. లక్ష్మీపతి ఈ సినిమాలో చాలా ఫన్నీగుంటారు. ఈ సినిమాలో మొత్తం ఒక బ్లాక్ సన్ గ్లాసెస్ ఏస్తూ ఆయన జేస్తూ ఉంటారనమాట. సో, జేసే కొద్దీ
ఒక ఒక ఫన్నీ సీన్ ఉంటది. ఆయన చేసే యాక్టింగ్ చాలా ఎక్స్‌ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్ అదంతా. మురారి జీప్‌లో టైర్‌లో గాలి తీయడానికి వాళ్ళు పంక్చర్ చేసినమాట. అదే టైంలో మురారి ఏనుగొస్తది. ఏనుగు ఏనుగొచ్చే కొద్దీ ఆమెనేదో లైక్ చచ్చిపోయినట్టు ఆ నేల మీద కూర్చొనే ఉంటది లక్ష్మీపతి. సో, ఆ సీన్ అయితే ఫన్నీగుంటదసలు. అండ్ దెన్ ఇంకోటి ఈ సినిమాలో నోటబుల్లీ ఈ సినిమాలో బ్రహ్మానందం గారు లేరు. ఆలిగారు గూడా లేరు. సో, వాళ్ళ ప్రెజెన్స్ డెఫినిట్‌గా ఫీల్ అవుతాం. బికాజ్ ఈ సినిమాలో కామెడీ అనేది అస్సలు లేదు. లాస్ట్ నేనొకటే జెప్తా. ఆయన గురించి మాట్లాడలేదు గాబట్టి ప మాట్లాడాల్సిన అవసరం వస్తది ఇప్పుడు. ఈ సినిమా మీరు జూస్తే నీకు తెలిసిపోతది. 'మహేష్ బాబు' ఒక పెద్ద స్టార్ అవుతారని. ఎందుకంటే ఈ సినిమాలో ఆయన యాక్టింగు, ఎక్స్‌ప్రెషన్సు, చార్మ్ అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఏదైతే ఉన్నాయో చించేశారసలు ఈ సినిమాలో. అండ్ ముఖ్యంగా ఓకే. ఈయన డెఫినైట్‌లీ పెద్ద ఎత్తులకెళ్తారనేది నువ్వు ఫ్యాన్ ఉన్నా కాకపోయినా అది అందరూ ఒప్పుకునే ఒక విషయం ఏంటంటే, ఈ అబ్బాయి చాలా పెద్ద ఎత్తులకెళ్తారు. 'కృష్ణ' గారు అబ్బాయి ఉన్నా సరే. బట్ యాహ్! ఇందాకడ చెప్పినట్టు ఫ్యామిలీ ఆడియన్స్, లేడీస్‌కి చాలా దగ్గర చేసిన ఒక సినిమా. అండ్ నాకు ఈ సినిమాలో 'మహేష్ బాబు' యాక్టింగు అదొక్కటే నాకు నచ్చింది. మిగతా అందరూ వాళ్ళందరికీ నమస్కారం. వాళ్ళ ఓవర్ యాక్షన్‌తో సహా. ఓకే. సో, ఇప్పుడు రైటింగ్ అండ్ డైరెక్షన్ సంగతి వస్తాం. ఇప్పుడు ఈ సినిమా చాలా యూనిక్‌గా ఉంటది. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది. కానీ ఈ సినిమా 2 రకాలుగా చూడొచ్చు. అదేంటంటే సినిమా రిలీజ్ అయ్యే టైంలో చాలా బావుండేది. అండ్ కథ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది. ఇప్పుడు గూడా నువ్వు ఈ సినిమా చూస్తే ఆ స్టోరీయే ఒక రిడీమింగ్ ఫ్యాక్టర్. అది బిగ్గెస్ట్ ప్లస్ సినిమాకి. కానీ ఈ సినిమా రైటింగ్ అయితే నేను ప్రస్తు నేను ప్రెజెంట్ డే గురించి మాట్లాడుతున్నా. నాకేమనిపించిందంటే 'మురారి' అనే క్యారెక్టర్ సో, 'మహేష్ బాబు' క్యారెక్టర్ మంచిగా రాశారు. అండ్ దాని ఆ శాపం అది జరిగే వాటి సరౌండింగ్ ఏదైతే ఉందో స్టోరీ పరంగా అవైతే సూపర్‌గున్నాయి. కానీ కొన్ని ఉంటాయండి. ఇప్పుడు 'ఏజ్ లైక్ ఎ ఫైన్ వైన్' అంటారు గదా! నువ్వు ఆ వైను ఆ టైంలో తాగితే, లేకపోతే ఈ టైంలో తాగితే నీకదే టేస్ట్ తెప్పిస్తది. కానీ ఈ సినిమా ఎట్లుంటదంటే, టైమ్‌తో కొద్దీ ఈ సినిమా చాలా దరిద్రంగా ఏజ్ అయిందనేది నేననుకున్నా. బికాజ్ ఈ సినిమా చాలా స్లో పేస్‌తో వెళ్తూనే ఉంటది. లవ్ ట్రాక్ అయితే క్రింజ్ వర్తీగా ఉంటది. 'మహేష్ బాబు' అండ్ 'సోనాలి బెద్రే' వాళ్ళిద్దరి మధ్య జరిగే చిల్లర వేషాలు ఏదైతే ఉన్నాయో అది నాకు చిరాకు దొబ్బింది. దాని తర్వాత ఈ సినిమాల్లో ఫ్యామిలీ సెంటిమెంట్ సీన్స్ ఏదైతే ఉన్నాయో, అది బేసికల్లీ పేషెన్స్‌ని టెస్ట్ చేసేది సినిమా మొత్తం. అండ్ నేను ఇందాకడ చెప్పినట్టు ఈ సినిమాలో ఓవర్ యాక్షన్ అందరూ ఓవర్ యాక్షన్ చేస్తారు. ఓ 'మహేష్ బాబు', 'లక్ష్మీపతి' అండ్ 'సత్యనారాయణ' తప్ప అందరూ ఓవర్ యాక్షన్ జేస్తారు. ఎస్పెషల్లీ 'సోనాలి బెంద్రే' అండ్ 'లక్ష్మి' గారు. అండ్ ఇంకోటి ఇది ఒక ఫ్యామిలీ మూవీ. లైక్ ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, ఫ్యామిలీ డ్రామా. యాక్చువల్లీ ఇట్స్ మోర్ లైక్ సూపర్ న్యాచురల్ ఫ్యామిలీ డ్రామా ఈ సినిమా జానర్. బట్ 'మురారి'కొచ్చేసరికి ఎందుకో నాకు ఈ సినిమా అస్సలు ఎక్కలేదు. ఫస్ట్ టైమ్ చూసినప్పుడు ఎక్కింది గానీ, ఇప్పుడైతే లేదు. ఇంకోటి నాకేం అర్థమవ్వదు గానీ 'కృష్ణవంశీ' సినిమాల్లో పెద్ద పెద్ద జాయింట్ ఫ్యామిలీస్ ఉంటాయి. అండ్ అందరి మధ్య రిలేషన్స్ అర్థం చేసుకోవడం అనేది మొన్న 'పొన్నియిన్ సెల్వన్' వచ్చింది. 'బ్రహ్మోత్సవం' సినిమా ఉంది. అప్పట్లో వచ్చిన 'టక్ జగదీష్' సినిమా వచ్చింది కదా! సీన్ ఉంటది. నాని ఏదో ఒక సెన్సస్ అవర్స్ దగ్గరికెళ్ళి మీరు ఈయన కొడుకు, అదంతా నీకసలు అర్థమై సావదు. ఎవడెవడు ఎందుకున్నాడు. అండ్ ఇంకోటి ఇది నాకు తెలిసి మన శ్రీకాంత్ అడ్డాల గారు 'బ్రహ్మోత్సవం' సినిమా చూసి 'మురారి' సినిమా నుండి ఇన్‌స్పిరేషన్ కొట్టుంటారు. ఓకే. ఇక్కడ మనకి సీన్ సంబంధం లేకపోయినా సరే, స్క్రీన్ మొత్తం యాక్టర్స్‌తో నిండాలి. స్క్రీన్ స్పేస్ ఎక్కడ వేస్ట్ అవ్వకూడదు. సంబంధం అంటే అవసరం ఉన్నా సరే, స్క్రీన్ మొత్తం యాక్టర్‌ని పెట్టేద్దాం అని ఒక ఆలోచన పెట్టేసి ఆ సినిమా అట్లా తీశారు. ఈ సినిమా గూడా అంతే. అసలు ఆ జాయింట్ ఫ్యామిలీ సగం మంది ఎందుకున్నారు? వాళ్ళేం జేస్తారు? వాళ్ళ పాయింట్ ఏంది? అటువంటిది ఏమీ లేదు. నాకు తెలిసి ఈ సినిమాలో లిటరల్లీ ఒక 60 మందుంటారు. ఓకే. ఆర్ మేబీ 30 మందుంటారు, 50 మందుంటారు, 60 ఏదో ఒకటి. నంబర్ నాకు తెలీదు గానీ ఆహ్, ని లైక్ వాళ్ళు ఏం అర్థం పర్థం లేకుండా వాళ్ళందరూ ఉంటారు. ఇంకోటి చెప్పాలంటే ఈ సినిమా నువ్వు 2001లో జూస్తే అమేజింగ్‌గా అనిపిస్తది. చాలా ఫ్రెష్‌గా అనిపిస్తది. కానీ అదే సినిమా ఇప్పుడు జూస్తే నీకంత అనిపియదు. ఇంకోటి జనాలు 'మురారి' అని వాళ్ళు క్లాసిక్ అని పిలుస్తారు. మేబీ నువ్వు ఫ్యాన్ అయ్యుండి లేకపోతే నీకు బైస్డ్ ఉంటే నీకు అయ్యుండొచ్చు. బట్ అనిపిస్తదంటే ఇట్స్ నాట్ ఇన్ ద సేమ్ రేంజ్ యాస్ 'కలిసుందాంరా', 'బృందావనం', 'రెడీ', 'నువ్వు నాకు నచ్చావు', 'మల్లీశ్వరి', 'మన్మధుడు', 'అతడు' ఇటువంటి సినిమాలు ఫ్యామిలీ మూవీస్ అస్సలు
ఆ రేంజ్‌లో అస్సలు లేదు. బికాజ్ ఆ సినిమాలోకుండే ఒక రిపీట్ వాల్యూ, పేసింగ్ అండ్ ముఖ్యంగా ఎమోషన్ ఏదైతే ఉందో, నేను నిజం చెప్తాను. ఆ లక్ష్మి గారు రివీల్ చేసే సీన్ తప్ప, ఈ సినిమాలో ఎమోషన్ నీకెక్కడ కనిపియదు. నాకట్లా అనిపించేది. మేబీ అదే చెప్తున్నా కదా! 2001లో చూస్తే నీకు ఫుల్‌గా ఎక్కేదేమో. ఇప్పుడు చూస్తే అసలు నాకేం అనిపించలేదు సినిమాలో. సో, యాహ్! దట్ ఇట్ లాక్స్ ఆ సినిమాలో ఉన్నవి ఈ సినిమాలో లేదు అని నాకనిపించింది రివర్స్ చేసే కొద్దీ. సో, థట్ ఈస్ అబౌట్ రైటింగ్ అండ్ డైరెక్షన్. నెక్స్ట్ టెక్నికాలిటీ సంగతానికొస్తే లిటరల్లీ ఈ సినిమాకి సేవింగ్ గ్రేస్ ఏదైతే ఉందో అండ్ నాకు పాండమిక్ టైమ్‌లో 1,90,000 సినిమాలు రివర్స్ చేసే కొద్దీ ఆయన గొప్పతనం ఏంటో గొప్పతనం ఏంటో నేను తెలుసుకున్నా. మరొక్కసారి చెప్తున్నా ఎవరికైనా మర్చిపోతే నేను మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటా. నా దృష్టిలో అయితే నా అభిప్రాయంలో అయితే మోడర్న్ తెలుగు సినిమాకి ఉండే ఒకే ఒక్క రాజు తెలుగు సంగీతానికి అది మణిశర్మ గారు. ఆయన నా ఆల్ టైమ్ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్. నేను 100 సార్లు చెప్పినా, ఇంకో 100 సార్లు చెప్తా, 1000 సార్లు చెప్తా, 1,00,000 సార్లు చెప్తా, కోటి సార్లు చెప్తా. ఎన్ని సార్లు చెప్పినా సరే అది సరిపోదు. ఈ సినిమాలో బీజీఎమ్ము బీజీఎమ్ ఔట్‌స్టాండింగ్. లిటరల్లీ సినిమాలు నీకు గూస్ బంప్స్ తెప్పిస్తది. కానీ మోర్ దెన్ బీజీఎం కంటే పాటలు రా అయ్యా! పాటలు ఈ సినిమా ఆల్బమ్ డిస్క్రైబ్ జేయాలంటే క్లాసిక్ రా అయ్యా! క్లాసిక్ అంటే క్లాసిక్. ఎంత నొస్టాల్జిక్ ఉండే ఒక ట్రీటు అండ్ ఒక మాస్టర్ పీస్ ఆల్బమ్. మణిశర్మ, మహేష్ బాబు వాళ్ళిద్దరూ కలిసి 10 సినిమాలు పనిజేశారు. తెలుగు సినిమాలో అది నా ఆల్ టైమ్ ఫేవరెట్ కాంబినేషన్. హీరో మ్యూజిక్ డైరెక్టర్ కాంబినేషన్. ఈయన టాప్ 5 మహేష్ బాబు ఆల్బమ్స్ విత్ మణి శర్మ ఏదైతే ఉన్నాయో, జస్ట్ ఈ మహేష్ బాబు కెరీర్‌లో టాప్ 5 ఆల్బమ్స్ నువ్వు ఏదైతే తీసుకో పక్కా, పక్కా 'మురారి' ఉంటది. నాకసలు డౌటే లేదు. నాకు యాక్చువల్లీ సినిమా కంటే సినిమాల్లో కొన్ని సినిమాలుంటాయి. మొన్న నేను 'నువ్వొస్తానంటే అంటే నేను వద్దంటాను' రివాజ్ చేసే కొద్దీ నాకదే ఫీలింగ్ ఇచ్చింది. ఆ సినిమాలో మొమెంట్స్ ఏంటంటే పాటలు. ఈ సినిమాలో ప్రతి పాట నాకు గూస్ బంప్స్ వచ్చాయి. బికాజ్ చిన్నప్పుడు వన్ ఆఫ్ ద క్లాసిక్ ఆల్బమ్స్ 'మురారి' గాబట్టి. అండ్ ఇంకోటి అప్పట్లో ఎంత పాపులర్‌గా ఉన్నాయో ఇంతసేపు దే లాస్టెడ్ ద టెస్ట్ ఆఫ్ టైమ్ అనమాట. సో, నువ్వు అప్పుడు విన్నా, నువ్వు 2001లో విన్నా సరే, 2023లో విన్నా సరే నీకదే ఫీలింగు, అదే ఫ్రెష్ ఫీలు అన్నీ అయ్యే జరుగుతూ ఉంటాయనమాట. సో ఈ ఆల్బమ్ అయితే క్లాసిక్ అంటే క్లాసిక్. ఇప్పుడే చెప్పేస్తా ఎవరికైనా గుర్తులేదంటే ఆఫ్‌కోర్స్ అందరికీ తెలిసిన ఆల్బము. అందరికి తెలిసిన పాటలు. ఈ సినిమాలో 7 పాటలుంటాయి. 'అలనాటి రామచంద్రుడు', 'భామ భామ', 'చెప్పమా చెప్పమా' అని 'ఎక్కడ ఎక్కడ' ఈ 4 పాటలు అన్నీ రాసింది సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. 'అందానికే' చంద్రబోస్ గారు రాశారు. 'బంగారు కళ్ళ' సుద్దాల అశోక్ తేజ గారు రాశారు. అండ్ దెన్ 'డుమ్ డుమ్ డుమ్ నటరాజు' ఇస్ రిటెన్ బై మన వేటూరి సుందరరామూర్తి గారు. ఆఫ్‌కోర్స్ అందరికీ తెలిసిన విషయమే. కానీ నేను మళ్ళీ జెప్తా. నా ఫేవరెట్ టైప్ ఆఫ్ సాంగ్స్ హీరో ఇంట్రడక్షన్ సాంగ్స్ అండ్ నా ఆల్ టైమ్ ఫేవరెట్ కాంబినేషన్ 'శంకర్ మహాదేవన్', 'మనీష్ శర్మ' అండ్ 'మహేష్ బాబు'. సో, 'మహేష్ బాబు' కెరీర్‌లో మోస్ట్ ఐకానిక్ టైటిల్ సాంగ్స్ పాడింది వన్ అండ్ ఓన్లీ 'శంకర్ మహాదేవన్' గారు. సో, ఈ సినిమాలో ఆఫ్‌కోర్స్ నా ఫేవరెట్ సాంగ్స్ ఆర్ 'అందానికే' అండ్ 'డుమ్ డుమ్ డుమ్'. బట్ అట్ ద సేమ్ టైమ్ 'అలనాటి రామచంద్రుడు', 'భామ భామ' చాలా చిలిపితనం ఉన్న ఒక సూపర్ ఉన్న ఒక పాట. 'చెప్పమ్మ చెప్పమ్మ' సూపర్‌గుంటది. దాని తర్వాత చాలా మందికి ఇష్టమైన ఒక పాట 'ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందో తారక తన తన్నననానన ఉందే తీరిక' అని ఒక పాట ఉంటది గదా! ఆ పాట కూడా. అదే 'బంగారు కళ్ళ' సంగతానికొస్తే ప్యూర్ ఉదిత్ నారాయణ్ మాస్ ఆ పాట. లవ్, లవ్, లవ్ ఉదిత్ నారాయణ్ గారు. సో, ఈ సినిమాలో పాటలైతే అన్నీ కలిపి మాస్టర్ పీస్ అంటే మాస్టర్ పీస్. నీకు గూస్ బంప్స్ తెప్పిస్తాయి స్క్రీన్ మీద చూసే కొద్దీ. సో, పాటలు అండ్ బీజీఎం లిటరల్లీ ఈ సినిమాకి వన్ ఆఫ్ ద సేవింగ్ గ్రేస్. యాక్చువల్లీ ఈ సినిమాలో బెస్ట్ పార్ట్ అయితే పాటలు అండ్ బీజీఎం అంతే. ఈ సినిమాకి బిగ్గెస్ట్ హై ఇచ్చేది అదే. ఈ దేనికైనా ఏదైనా కంటే. సో, యాహ్! సినిమాటోగ్రఫీ బై రాంప్రసాద్ గారు. ఒక విజువల్ డిలైట్. ఈ సినిమా ఎన్ని అద్భుతమైన రంగుల్లో నింపారంటే అంత అద్భుతమైన రంగుల్లో నింపారు. జస్ట్ ఉండే ఒకే ఒక మైనస్ ఏందంటే, ఏజ్‌తో కొద్దీ ఆర్ టైమ్‌తో కొద్దీ నాకు తెలిసినంత వరకు ఈ సినిమాకి హెచ్‌డీ రీమాస్టర్ లేదు. సో, నీకు 450p కంటే ఎక్కువ క్వాలిటీ రాదు. సో, నీవు సినిమా చూస్తే విజువల్ క్వాలిటీ ఏదైతే ఉందో చాలా గ్రెయినీగుంటది అండ్ చాలా వరస్ట్ క్వాలిటీ ఉంటది. బట్ ఆ వరస్ట్ క్వాలిటీ నుండే నువ్వు చూసే ఫ్రేమ్స్ ఏదైతే ఉన్నాయో అదైతే బావుంది. అండ్ నెక్స్ట్ ఆర్ట్ డైరెక్షన్, ప్రొడక్షన్ డిజైన్ బై ఎస్ఎల్ ప్రభాకర్ నాగ్. ఈ సినిమాలో అమేజింగ్. ఈ సినిమాకి ఆయన ఓవర్ టైమ్‌గా పనిచేశారు. నిజం చెప్తున్నా. ఈ సినిమాలో సెట్‌లు, ఆ విలేజ్ అట్మాస్ఫియర్ ఏదైతే ఉందో
ఔట్‌స్టాండింగ్ అసలు. వాళ్ళు నిజంగా వాళ్ళేదో ఒక పల్లెటూరులో ఉన్నారని ఏదో నీకు నిజంగా నీకనిపిస్తది. అంటే అనిపిస్తది. 'రామనాయుడు స్టూడియోస్' హైదరాబాద్‌లో వాళ్ళు షూటింగ్ చేసే కొద్దీ తప్ప. బట్ యాహ్! సినిమాస్ ఇట్స్ ఎ ట్రీట్ టు సీ ఆన్ స్క్రీన్. చాలా అద్భుతంగా చూడడానికి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటది. సో, ఆర్ట్ డైరెక్షన్ అయితే స మాస్టర్ పీస్ నాదైతే. ఎడిటింగ్ బై 'కృష్ణవంశీ' అయితే ఇట్స్ ఓకే. అంటే కథ డిమాండ్ చేసే కొద్దీ సినిమా 3 గంటలు ఉంటది. అండ్ అది జస్టిఫైడ్. కానీ పేసింగ్ అయితే అస్సలు బాలేదు. సినిమా చాలా స్లో పేస్‌లో ఎళ్తూ ఉంటది. అండ్ అందుకే నాకు సినిమా అంత నచ్చలేదు. సో, ఎడిటింగ్ ఈస్ స్ట్రిక్ట్‌లీ ఓకే. ఫైట్స్ బై పీటర్ హైన్స్ అవైతే సూపర్ అంటే సూపర్‌గున్నాయి. ఎందుకంటే నాకు బాగా నచ్చిందేంటంటే ఫైట్‌లు. సో, ఆ ఫైట్స్ అయితే ఆ ప్రొసీడింగ్స్ ఏదైతే ఉన్నాయో అప్పుడు కొంచెం నీకు ఊపిరొస్తదనమాట. వేరే వాటిలో జరిగే కంటే. సో, అవైతే చాలా అంటే చాలా ఎంటర్‌టైనింగున్నాయి. సో, ఫైట్స్ నాకు తెలిసినంత వరకు సినిమాల్లో ఓ 4 ఫైట్‌లుంటాయి. లేకపోతే 3 ఫైట్‌లుంటాయి. ఏ ఫైట్ అయినా చాలా సూపర్‌గుంటాయి. ఎందుకంటే ఎంతైనా నీ ఫేవరెట్ హీరో విలన్ కొడితే ఆ తృప్తి లేకపోతే ఆ హైయ్యు వేరేలాగుంటదబ్బా! అదొకటే నేను చెప్పగలను. సో, ఈ సినిమాలో మహేష్ బాబు ఉన్నాడు కాబట్టి విలన్స్‌ని కొడతాడు కాబట్టి డెఫినెట్‌లీ చాలా ఎంటర్‌టైనింగ్ ఉంటాయి. సో, యాహ్! అండ్ లాస్ట్ ప్రొడక్షన్ వాల్యూసు అంటే వాళ్ళు ఖర్చు పెట్టే డబ్బులు స్క్రీన్ మీద కనిపిస్తాయి. చాలా అందంగా కనిపిస్తది సినిమా మొత్తం. సో, వాళ్ళు పెట్టే డబ్బులు కనిపిస్తున్నాయనమాట. సో, యాహ్! దోస్ ఆర్ ఆల్ అబౌట్ ద టెక్నికాలిటీస్. కాస్ట్యూమ్ డిజైన్ అయితే సూపర్‌గా చేశారు. ఇంకేం నేను మిస్ అవుతున్నానంటే నాకు తెలిసినంత వరకు అయ్యే మెయిన్. డైలాగ్స్ అయితే దేర్ ఓకే. పెద్దగా గుర్తుండిపోయే డైలాగులేం లేదు. ఆ 'లక్ష్మి' గారి సీన్ తప్ప. ఆహ్, బట్ యాహ్! దాని తప్ప లైక్ యాహ్! యాహ్! టెక్నికల్ వైస్ 'మురారి' అయితే ఒక సుపీరియర్ సినిమా. అది మాత్రం ఫ్యాక్ట్. మనం ఒప్పుకోవాల్సిందే. సో, ఓవరాల్ సో, నేనొకటే చెప్తానండి. కొన్ని సినిమాలుంటాయి. నువ్వు ఆ టైంలో జూస్తే ఆ సినిమాలు బావుంటాయి. అదే సినిమా నువ్వు ఇప్పుడు జూస్తే నీకు ఆ సేమ్ ఫీలింగ్ రాదు. నాకు 'మురారి' జూసే కొద్దీ నాకదే ఫీలింగొచ్చింది. పాటలు, కథ, మహేష్ బాబు యాక్టింగ్, విజువల్స్ అండ్ దెన్ ప్రొడక్షన్ డిజైన్ ఈ సినిమాలో అన్నీ సూపర్‌గున్నాయి. కానీ మహేష్ బాబు వేరే సినిమాల కంటే నేనిందాకడ మెన్షన్ చేసిన వేరే ఫ్యామిలీ సినిమాల కంటే ఈ సినిమాలో ఒక స్లో పేసు, ఆ క్రింజ్ వర్ది రొమాంటిక్ ట్రాకు, ఆ ఓవర్ యాక్షన్ ఫ్యామిలీ సెంటిమెంట్ సీన్సు ఏదైతే ఉన్నాయో అయన్నీ ఈ సినిమాకి పెద్ద మైనసు. సో, మహేష్ బాబు వేరే సినిమాలు 'ఒక్కడు', 'అతడు', 'పోకిరి' ఇంకేం సినిమా అంటే 'దూకుడు', 'బిజినెస్ మ్యాన్', 'ఎస్వీఎస్సి', 'కలేజా' ఇటువంటి సినిమాలుకి ఉండే రీపీట్ వాల్యూ 'మురారికి' లేదనేదే నా అభిప్రాయం. సో, అంతే. దట్స్ ఆల్ ఐయామ్ గోయింగ్ టు సే. థాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్. విల్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్ విత్ ఎ రివ్యూ ఆఫ్ 'వాడిపోతే వీడు, వీడిపోతే వాడు, వాడిపోతే ఇంకెవడైనా నా అమ్మ మగడు కోసం అధికారం ఎగబడితే' అంటే మీకు అర్థమై ఉంటది గదా! సో, ఆ సినిమా మేము నెక్స్ట్ రివ్యూ చేయబోతున్నాం. సో, సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. హావ్ ఎ ఫాంటాస్టిక్ వీకెండ్. టేక్ కేర్. బై బై.